మాదిరిగానే సెల్ ఫోన్ కూడా వ్యసనంగా మారింది. అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. పిల్లల నుంచి మొదలు పెద్దల వరకు భ్రమలో మునిగిపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రపంచ దేశాలన్నీ ఈ విషయాన్ని గుర్తించాయి. స్పెయిన్ దేశం మాత్రం ఒక అడుగు ముందుకేసి డేరింగ్ నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్ వ్యసనాన్ని పబ్లిక్ హెల్త్ ఎపిడెమిక్ అని పిలుస్తూ స్పెయిన్ ప్రభుత్వం సాహసోపేత చర్యలకు శ్రీకారం చుడుతోంది. ప్రస్తుత ఆధునిక జీవితంలో స్మార్ట్ ఫోన్ వ్యసనం పెద్ద సవాల్గా మారింది. నిద్ర, మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత సంబంధాలను కూడా ప్రభావితం చేస్తూ వినాశనకారిగా తయారైంది. ముఖ్యంగా యువతలో స్మార్ట్ ఫోన్ వ్యసనం హద్దులు దాటింది. ఎక్కడ చూసినా అనర్థాలకు దారితీస్తున్న ఘటనలు కామన్ అయ్యాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఇటీవల ప్రతి పేరెంట్స్ కంప్లైంట్ ఒకటి: మా అబ్బాయి సెల్ ఫోన్ విడిచిపెట్టడం లేదు, మా బుజ్జి పాప సెల్ ఫోన్ చేతిలో పెడితేనే అన్నం తింటుంది, ఏం చేయాలో అర్థం కావటం లేదు అని మొత్తుకుంటున్నారు. ప్రతి ఇంట్లో ఇప్పుడు ఇది ఓ పెద్ద సమస్య. స్కూల్కు వెళ్లడం మొదలైతే మారిపోతారనుకుంటే సమస్య మరింత పెరిగి భూతంలా భయపెడుతుంది. ఈ ప్రమాదాన్ని కంట్రోల్ చేసేందుకు కొన్ని దేశాల్లో ఏకంగా సోషల్ మీడియాను బ్యాన్ చేశాయి. పిల్లలు స్మార్ట్ ఫోన్ వాడొద్దంటూ నిషేధిస్తున్నాయి. పిల్లల్లోనే కాదు, పెద్దల్లో కూడా ఆరోగ్యానికి, మరీ శృతి మించితే జీవితానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. పిల్లలతో పాటు పెద్దలు కూడా సెల్ ఫోన్ వ్యసనానికి బానిసలుగా మారుతుండడం గమనించిన స్పెయిన్ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. సిగరెట్ ప్యాకెట్లపై కనిపించే మాదిరిగానే ఆ దేశంలో విక్రయించే స్మార్ట్ ఫోన్లపై ఆరోగ్య హెచ్చరికలు అవసరమని గుర్తించింది. అధికంగా ఫోన్ చూడటం వల్ల కలిగే నష్టాలను తెలియజేయడం ప్రధాన ఉద్దేశం. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరికలు మనం తరచూ వింటుంటాం, చూస్తుంటాం. ఇప్పుడు ఇదే తరహాలో హెచ్చరిక స్మార్ట్ ఫోన్లపై కూడా కనిపించేలా చర్యలకు శ్రీకారం చుడుతుంది స్పెయిన్. సెల్ ఫోన్ల వల్ల కలిగే అనర్థాలను నియంత్రించడానికి నియమించిన నిపుణుల కమిటీ సభ్యులు అధ్యయనం చేసి 250 పేజీల నివేదికను అందించారు. దానిలోని సూచనల ప్రకారం ప్యానెల్ డిజిటల్ సేవలపై తప్పనిసరిగా ఆరోగ్య హెచ్చరికలుంటాయి. సెల్ ఫోన్ ఎక్కువసేపు వాడుతుంటే వెంటనే హెచ్చరికలు అందుతాయి. జరిగే నష్టాల గురించి రిమైండర్ను అందజేస్తాయి. అంతేకాదు, నిర్దిష్ట యాప్లు, ప్లాట్ఫారాలను యాక్సెస్ చేస్తున్నప్పుడు స్క్రీన్పై హెచ్చరిక సందేహాలు కూడా కనిపిస్తాయి. అంతేకాదు, 3 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఎలాంటి డిజిటల్ పరికరాలు ఇవ్వొద్దని వార్నింగ్ ఇస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 6 ఏళ్లలోపు పిల్లలకు పరిమితంగా ఇవ్వచ్చు. అలాగే 16 ఏళ్లలోపు వారి కోసం పరిమిత కార్యాచరణతో డమ్ ఫోన్ల వినియోగాన్ని ప్రోత్సహించాలి. అలాగే 12 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి. కొన్ని విద్యా సంస్థలు చదువుకు సంబంధించి కొన్ని రకాల ఫీచర్లతో కూడిన యాప్ల వినియోగాన్ని కమిటీ గుర్తించి అలాంటి చర్యలు వద్దని వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి యాప్ల వల్ల పిల్లల చదువుపై తీవ్ర ప్రభావం చూపుతోందని హెచ్చరించింది. వాటిని తొలగించి విద్యార్థుల కోసం అనలాగ్ బోధన పద్ధతులను అనుసరించాలని సూచనలు చేసింది. అలాగే 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్ఫామ్లను యాక్సెస్ చేయడానికి కఠినమైన వయసు నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త రూల్స్ అన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి. సెల్ ఫోన్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై స్పెయిన్ దేశం అమలు చేస్తున్న చర్యలను మరికొన్ని దేశాలు కూడా అనుసరించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. సో తెలిసింది కదా, సెల్ ఫోన్ వ్యసనం ఎంత డేంజరో. అవసరమైతేనే కాదు, మరీ అత్యవసరం అయితే తప్ప సెల్ ఫోన్ వాడకుండా ఉండటం చాలా వరకు బెటర్. మనకు మనమే ఈ కండిషన్ పెట్టుకుని టైం టేబుల్ అమలు చేసుకుందామా? నేను రెడీ, మరి మీరు రెడీయా?